టీడీపీ ఎందుకు పురంధేశ్వరి వాళ్ళ ముందు నుంచి ఈయన వదిన గారు ఆమె రాస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఒక దీనిలాగా ఫామ్ అయిపోయి ఏమంటారు కూటమి ఎన్డీఏ అనేది ఆ సెటప్ 10 వేరుగా ఉన్నది. దానికి ముందు నుంచి లోపాయికారిగా ఉండేది, ఫుల్ ఫ్లెడ్జ్గా కలిసి చేస్తున్నారు. టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడు. ఆమె పెడుతున్నారు పిటిషన్లు, ఈసీ కంప్లైంట్లు. కానీ అక్కడ నిజంగా వాళ్ళు చెప్పిన ఈ రోజు నేను ఏదో చూశాను, పెద్ద బ్యానర్ 20 మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె. ఈ లెక్కన మోడీ గవర్నమెంట్లో పైనుంచి కిందికి ఉండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులై ఉండాలా వాళ్ళు ఎవరు, లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలా. అసలు అంటే ఏం రాస్తున్నారో ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సరే, ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు సీఎంగానే చేశాడు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పులేదు. అలాగే ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్లిన తర్వాత అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమన్నట్టు చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏమంటే 100కు 100%, 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా, ఇంతకాలం ఉంటుందా? వాళ్ళు కక్ష కట్టి డిమారలైజ్ చేయడానికి, బ్యూరోక్రసీని కానీ అధికార యంత్రాంగాన్ని ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి, తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అంటే చెప్పడానికి వీళ్ళకేం లేదు, పాజిటివ్ అజెండా లేదు, లేదా హోప్ క్రియేట్ చేసే అజెండా లేదు. అందుకని ఇలాంటివి తప్పుడు ఎత్తులు వేసి రాస్తున్నారు. ఈసీ మీద కూడా ప్రెజర్ చేస్తున్నారు, వాళ్ళు లొంగిపోతున్నారు. ఇప్పుడు నిన్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఏ రీజన్ కింద చెప్పిండాల్సింది. ఒక్కటి వాళ్ళు చెప్పగలేదు. చిలకలూరుపేట పీఎం సభ నాకు తెలియక అడుగుతాను, వాళ్ళది ఎస్పీజీ ఇదేదో ఉంటుంది వాళ్ళది సంబంధించినంత పిఎం సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందా, వాళ్ళ మైక్ సిస్టమ్ ఫెయిల్ అయింది అని ఇంకోటి అంటే స్టేట్ పోలీస్ని అలౌ చేస్తారా? మీకు రిపోర్టర్లకు మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ నెట్ సేఫ్టీ నెట్ అనేది సెక్యూరిటీ నెట్ దాంట్లో స్టేట్ పోలీసుకు రోల్ తక్కువ ఉంటుంది. వీళ్ళదే మొత్తం డామినేట్ చేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలాంటి చోట జరిగిన పొరపాట్లు ఏదైనా ఉంటే స్టేట్ పోలీసును హౌ కెన్ దే బ్లేమ్? చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ను, పురంధేశ్వరి ఫెయిల్యూర్ను వాళ్ళ పార్టీ మీటింగ్ కూడా జరుపుకోలేక, ప్రధానమంత్రి వస్తే జరుపుకునే ఇది లేక దాన్ని తెచ్చి మా మీద పడేసి పల్లె 2 birds అట్ ఏ షాట్ అన్నట్టు వాళ్ళ దగ్గర మొహం చల్లదా పైకి వెళ్ళి చెప్పుకోవడానికి, ఇంకో పక్క ఇటు దెబ్బ తీయచ్చు అని చెప్పి ఎస్పీల మీద పెట్టేట్టున్నారు. మిగిలిన వాళ్ళ మీద ఏం కంప్లైంట్లు ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ఏదన్నా ఉంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఆ టీవీల్లోనో వచ్చే స్టోరీస్ అన్ని తీసి గుదిగుచ్చి వాటిని పెట్టుకుని పైన ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రెజర్ తెచ్చి చేయించుకోగలిగినట్టున్నారు. అయితే మేము దాని గురించి ఎక్కువ ఎందుకు అనుకోవట్లేదంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకోవాలని, అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ఏ పనులు చేస్తాడో చేయాలనే ఆలోచన లేదు. అధికారంలో ఉన్న ఏదైనా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు డిసైడ్ చేస్తారు. దానికి తగినట్టే వ్యవస్థలు కాదు మేనేజ్ చేయాల్సింది, ప్రజలకు మంచి చేసి ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నాం. కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ జనంలోనే ఉన్నారు, జనానికి అప్పీల్ చేస్తున్నారు. పూర్తిగా మంచి చేసినా నమ్మితేనే ఓట్లు వేయండి అని అడుగుతున్నారు తప్ప అధికారుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదు. కాబట్టి మమ్మల్ని అయితే అదేమి చేయలేదు. వీళ్ళ ఒక రకంగా రేపు వీళ్ళకి అనడానికి కూడా ఉండదు, ఏదో అధికార వ్యవస్థలను వాడుకున్నారు ఇది చేసినారు అనడానికి కూడా ఉండదు. నేను పసలేని ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు లేదు. మా నాయకత్వం అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం చేశారు. ఢిల్లీ నుండి ఎలక్షన్ సమన్వయం చేయడానికి అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు వీరిరువురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర నాయకత్వం వారిరువురిని ఎలక్షన్కి సంబంధించిన సమన్వయకర్తలుగా ఇక్కడ పంపించారు. కనుక ఇవాళ ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యి అనౌన్స్మెంట్ అయిందో ఆ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రతి జిల్లా నుండి కూడా జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా పిలవటం జరిగింది. ఎందుకంటే అసలు ఎలక్షన్కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే మనం పొత్తులో ఉన్నామో మిగిలిన 2 పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వారిరువురితో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన భారతీయ జనతా పార్టీ సింబల్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి, ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా
కార్యకర్తల నుండి కూడా వారు ఏదన్నా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటున్నట్లయితే, అంటే ఇతర పార్టీల నుండి సరిగ్గా సమన్వయం లేకపోయినా, లేకపోతే అభ్యర్థులు కలుపుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు, పైనుండి కూడా సూచన చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ కేవలం మన పార్టీ వాళ్ళని కాకుండా ఇతర పార్టీలు కూడా, ఒకవేళ మా అభ్యర్థులు అక్కడ ఉన్నట్లయితే కూడా వాళ్ళని కూడా కలుపు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క సమన్వయ కమిటీలు వేసుకోవడం. ఎక్కడైతే మా అభ్యర్థులు లేరో మా జిల్లా అధ్యక్షులు, ప్రభారీలు ఎవరైతే ఉంటారో వారు ఇతర పార్టీతో సమన్వయం చేసుకుని మా కార్యకర్తలు కలుపుగోలుగా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళటం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో, ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ 3 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. దీని మీద మేము చెప్పేది ఏముంటుందండి, ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి, ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. విశాఖపట్నం రాలేదు, సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఏవైతే సీట్లు మాకు వచ్చాయి వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. బయట పార్టీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సీట్లు కేటాయించారు, బీజేపీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగిందనేది. పార్లమెంట్ సభ్యుల్లో ఎవరికి ఇచ్చామండి అట్లా? ఒక్కరు తప్పించి, ఒక్కరిని తప్పించి మేము బయట వారికి ఇవ్వలేదు కదా, కార్యకర్తలకు ఇచ్చుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయమే లక్ష్యం అని అనుకున్నప్పుడు వివిధ అంశాలని కూడా దృష్టిలోకి తీసుకోవాలి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఏంటండి, ఆల్రెడీ కింద కార్యకర్తలు ఏదైతే ఇతర పార్టీల్లో క్యాండిడేట్స్ గా ప్రకటించబడ్డారో వారు ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ కాన్స్టిట్యువెన్సీస్లో మా కార్యకర్తలు కూడా వారితో పాటుగా ముందుకు వెళ్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏవైతే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అభ్యర్థుల పేరు ఖరారైందో అది మనకి ఐ థింక్ నామినేషన్ పత్రాలు వచ్చేట 18 నుండి 25 వరకు ఉంటాయి. సాధారణంగా వారు నామినేషన్ డిసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా పార్టీలో కార్యకర్తలతో చర్చించిన పిమ్మటే దాని మీద నిర్ణయం అనేది జరుగుతుంది. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కసారి చర్చించుకుని నిర్ణయించిన తర్వాత ఆ డిసిషన్కి అబాయిడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది.